నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి రిషబ్ శెట్టి బాలీవుడ్ స్థాయిలో తన ప్రభంజనాన్ని చూపించబోతున్నాడు. అయితే పాన్ ఇండియా సినిమాగా రాబోతున్నటువంటి ఒక రిషబ్ శెట్టి కథ ఎటువైపు తిరుగుతుంది, ఏ కథ బేస్ చేసుకుని వస్తుంది అనే దానిపై చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. మొత్తానికి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, రిషబ్ శెట్టి చాలా తక్కువ సినిమాలతో మంచి హిట్లు కొట్టాడని చెప్పొచ్చు. అదేవిధంగా కాంతారా అనే సినిమాతో మాత్రం పూర్తిగా దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఆ కన్నడ భాషలో వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో దీని నుంచి గీతా ఆర్ట్స్ ద్వారా అల్లు అరవింద్ గారు తీసుకోవడం, పూర్తిగా ప్రపంచానికి పరిచయం చేయడం మనం చూసాం. సో రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా కాబోడానికి ఈ క్యారెక్టర్ ఎంతవరకు దోహదపడుతుంది, ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అతనికి అసలు చాలామంది తెలుగు వాళ్ళకి అతను పరిచయం ఏంటంటే కాంతారా సినిమానే. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమా జై హనుమాన్లో కూడా మరి అతనే హనుమంతుడిగా పోషించబోతున్నాడు అనేది అతనికి మంచి పాత్ర వచ్చిందని చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే బాలీవుడ్ ఎంట్రీ, అది ఛత్రపతి శివాజీ పాత్ర. ఈ పాత్ర రావడం అనేది నిజం చెప్పాలంటే బాలీవుడ్లో ఈ పాత్రతో అతను ఎంటర్ అవ్వడం అనేది కూడా ఈ టైంలో ముఖ్యంగా చావా అనే సినిమా ఇంత పెద్ద హిట్ అయిన నేపథ్యంలో రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీగా అంటే సంభాజీ మహారాజ్ తండ్రిగా రిషబ్ శెట్టికి అవకాశం రావడం అనేది కూడా గొప్ప విషయం అని చెప్పాలి. అదే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, ఏదైతే ఈ మనకు ఉన్నటువంటి ఒక పాస్ట్ హిస్టారిక్ స్టోరీస్ ఏవైతున్నాయో చాలా మంచి హిట్ అవబోతున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ఒక సినిమాలు కూడా మంచి హిట్ కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి కోలోకే రాబోతున్నటువంటి ఒక హరిహర వీరమల్లు కూడా అదే కోలోకి వస్తుంది. సో మనం చూసుకున్నాం, ఏదైతే ఔరంగజేబ్ అక్షయ్ ఖాన్ ఎవరైతే ఆ పాత్ర పోషించాడో మంచి మార్కులు కొట్టాడని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఉన్న ఔరంగజేబ్ ఎంతటి విధ్వంసానికి దిగాడు, ఎంత అరాచకం చేసేవాడు అనేది మనకి చావా సినిమాలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో సేమ్ అదే ఔరంగజేబ్ పాత్ర అనేది ఇప్పుడు హరిహర వీరమల్లులో బాబీ డియోల్ గారు పోషించారని తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు మనం అంటే ఈ కథ ఎందుకైతే మాట్లాడుకుంటున్నాం అంటే ఖచ్చితంగా చావా సినిమాలో సంభాజీ మహారాజ్ అంటే కొడుకే ఇంత పవర్ఫుల్గా ఉంటే తండ్రి ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు ఇప్పటికే తెలుసు. మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ సంబంధించి. సో మొత్తానికి శివాజీ పాత్ర యాప్ట్ అవుతుందా రిషబ్ శెట్టి కంటే ఏం చెప్పారు? ఖచ్చితంగా. ఇప్పుడు సింహం పిల్ల విక్కీ కౌశల్ పోషించాడు. సింహం పిల్ల ఎలా ఉంటే మరి సింహం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఛత్రపతి శివాజీ మీద గతంలో కొన్ని సినిమాలు వచ్చినా కానీ ఇప్పుడు ఛత్రపతి శివాజీ గురించి చాలామందికి తెలియదు. మరాఠా యోధుడు, మరాఠా ప్రజలకు చాలా ఆరాధ్య దైవం అని చెప్పాలి. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడటంలో ఆయన పాత్ర చాలా ఉంది. అది సంభాజీ కానీ ఆ తర్వాత వచ్చిన పరంపర కానీ మరి భారత ఉపఖండం మొఘలుల చేతి నుంచి విడిపించడంలో కానీ ఇదంతా పెద్ద చరిత్ర. ఎందుకంటే భారత ఉపఖండం అంటే మనకి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇండియా కలుపుకొని వచ్చిందే మొఘల్. చెప్పాలంటే పర్షియన్ పదంలో చెప్పాలంటే ఆ మంగోలియన్ అనేది అక్కడి నుంచి వచ్చింది. మంగోల్ అనేది మంగోలియన్స్ కూడా వాళ్ళే. కానీ ఆ అక్బర్ కానీ ఆ తర్వాత వచ్చిన జహంగీర్ కానీ షాజహాన్ కానీ వాళ్ళ స్వర్ణయుగం అనేది చూసాం మనం. కానీ ఔరంగజేబు వచ్చి వాళ్ళ వారసులో వాళ్ళ పేరు ప్రఖ్యాతి కూడా చెడగొట్టేశాడు. అదే మనకి ఇక్కడ ఈ సంభాజీ మహారాజుని చిత్రహింసలు పాలు చేయడం అనే అంశం తీసుకుంటే మరి చాలా దారుణమైన విషయం. అది సినిమా క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు. అలాంటిది ఛత్రపతి శివాజీ మరి అంత యోధుడు, మరాఠా యోధుడు. మరి ఇవాళ ఛత్రపతి శివాజీ నిన్న జయంతి జరిగితేనే ఇక్కడ సౌత్లో కూడా ఆ ప్రభావం కనిపించింది. అలాంటిది శివాజీ సినిమా వస్తే ఈ సినిమా హిట్ ఖచ్చితంగా రిషబ్ శెట్టి సినిమాకి చాలా పెద్ద ఉపయోగపడుతుందని చెప్పాల్సి వస్తుంది. చావా అనేది ఇంత పెద్ద హిట్ అవడం అనేది ఛత్రపతి శివాజీ సినిమాకి మాత్రం చాలా హెల్ప్ అవుతుందని చెప్పాలి. పైగా అది రిషబ్ శెట్టికి బాలీవుడ్ ఎంట్రీకి సినిమా కాబట్టి ఖచ్చితంగా అతని కెరీర్కి చాలా ఇంపార్టెంట్ సినిమాగా చెప్పాల్సి వస్తుంది. అయితే మరాఠా యోధుడు శివాజీ గారికి సంబంధించి కొంత ఏదైతే పురాణాల్లో కూడా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఔరంగజేబు ఆ టైంలో ఏదైతే సంభాజీ మహారాజ్ ఎవరైతే శివాజీ గారి కొడుకు, పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నో సంభాజీ మహారాజ్, ఈ మహారాజ్ సంబంధించినటువంటి ఒక చరిత్రలో కూడా ఉండకుండా ఉండడానికి చాలా వరకు తుడిపేశాడని చెప్తున్నారు. అయితే చాలా వరకు శివాజీ మహారాజ్ గురించి తెలుసు, అమ్మవారి భక్తుడు, శివుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పేసి అన్నట్టు మనం చూస్తూ వస్తుంటాం. అటువంటిది చావా సినిమాలో కూడా మనం చూస్తుంటే అక్కడ హర హర మహాదేవ్ అనేటువంటి ఒక నినాదం మాత్రం నిజంగా శివుడు పూనాడా అన్నట్టుగా విక్కీ కౌశల్ చాలా పవర్ఫుల్ పాత్ర మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో
శంభాజీ మహారాజ్ సంబంధించినటువంటి ఇతిహాసాల్లో తొలగేస్తానికి మొత్తం ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమా వచ్చి పూర్తి హల్చల్ చేస్తుంది. నిజంగా మీరు ఇందాక అన్నట్టు ఒక సింహం పిల్ల ఇంత పవర్ఫుల్గా ఉంటే సింహం ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుంది అనడానికి ఖచ్చితంగా యాప్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు రిషబ్ శెట్టి. ఖచ్చితంగా శివాజీ పాత్ర చెలరేగిపోవటమే. ఇప్పుడు కాంతారా క్లైమాక్స్లో మనం రిషబ్ శెట్టి తన నటనతో ఎలా చెలరేగిపోయాడో మనం చూసాం. అలాంటిది ఒక పవర్ఫుల్ పాత్రకి పోషించే అవకాశం వస్తే ఇలాంటి నటుడు అయితే వదిలిపెట్టడు. రిషబ్ శెట్టి లాంటి నటుడైతే అసలు విజృంభించేస్తాడు. మరి ఆ ఛత్రపతి శివాజీ ఎలాంటి యోధుడో అనేది మనం చూడలేదు, కానీ అది డైరెక్టర్కి టాలెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ యోధుడిని ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టుగా మనం చూసే అవకాశం ఆ సినిమా ద్వారా మనకు లభిస్తుంది. ఎందుకంటే మనం వినటం తప్పితే మనం ఛత్రపతి శివాజీని చూసింది లేదు, చేసింది లేదు. కానీ ఆ పాత్ర ఎన్టీ రామారావు గారు కూడా మన సినిమాలో చిన్న చిన్న గెటప్ల ద్వారా మనం చూసాము శివాజీ మహారాజు. ఇప్పుడు శంభాజీ స్టోరీ ద్వారా ఖచ్చితంగా ఆ సింహం పిల్ల ఎలా ఉంటే సింహం ఎలా ఉంటుంది, అసలు మొఘలుల దండయాత్రలు అనేది మనం చూసాము. మరి చాలా టెంపుల్స్ వాళ్ళ వారణాసిలో కానీ మరి చాలా దేవాలయాల్లో మన హిందూ ఆలయాలకు కొలగొట్టి మసీదులు కట్టడం అనేది చూసాం. కాబట్టి మరి ఆ శివాజీ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా వచ్చే సినిమాలన్నీ పెద్ద హిట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చావా ఇంత పెద్ద హిట్ అవడంలో డైరెక్టర్ ప్రతిభ చాలా లక్ష్మణ్ ఉటేకర్ బాగా చేశాడు, క్లైమాక్స్ అద్భుతంగా కండదరి పెట్టించాడు. అలాంటిది మరి ఈ సినిమా మరి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి మనం. అయితే ఇప్పుడు మనం శివాజీ మహారాజ్ గారికి సంబంధించిన స్టోరీ చూడబోతున్నాం అని చెప్పేసి అన్నప్పుడు ఇది చావాకి ప్రీక్వెల్ అని చెప్పి అనుకోవచ్చా, లేదంటే పూర్తిగా విభిన్నమైనటువంటి డైరెక్టర్ కానీ టీం కానీ సపరేట్గా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే చావా టీము వేరు, వాళ్ళు కూడా దీనికి ఇంకో సీక్వెల్ చేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే శంభాజీ చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది చెప్పాలి కాబట్టి ఆ చరిత్రని జనం యాక్సెప్ట్ చేస్తున్నారు, చరిత్రలు తీస్తే చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ రిషబ్ శెట్టికి కన్నా నాకు తెలిసి ఇప్పుడు రామ్ చరణ్ ఆ గెటప్ సరిపోతాడు, ఇంకా మనకి మహేష్ బాబు కూడా సరిపోతాడు. కానీ రిషబ్ శెట్టికి అవకాశం రావడం అనేది చాలామంది ముందు ఒక ఆర్ట్ వేసుకుని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, గెటప్లో ఎలా ఉంటాడు, శివాజీ ఎలా ఉండేవాడు, ఇతను ఎలా ఉంటున్నాడు అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా. కానీ యాక్టింగ్ పరంగా చూసుకుంటే రిషబ్ అద్భుతంగా చేయగలడు. మరి ఛత్రపతి శివాజీ అంటే మాటలు కాదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ పాత్ర లభించిందంటే మటుకు ఖచ్చితంగా రిషబ్ శెట్టి అదృష్టం అనుకోవచ్చు. నిజంగా శివాజీ ఏం చేశాడు అనేది కళ్ళ ఎదురుగా నిలబెట్టాలంటే ఆ కులికి దేవుడు పూడినప్పుడు ఎలాగైతే ఉంటుందో కాంతారాలో అలాంటిది సినిమా ఆద్యాంతం. ఎందుకంటే ఇది ఓన్లీ కాంతారాలో శివాజీకి సినిమాలో ఖచ్చితంగా జిజియాబాయి పాత్ర చాలా ఉంటుంది, శివాజీ తల్లి పాత్ర. ఆ జిజియాబాయి పాత్ర ఎవరు పోషిస్తారనేది కూడా చాలా కీలక అంశం. ఎందుకంటే సంభాజీ మహారాజు పెరిగింది కూడా ఆ జిజియాబాయి దగ్గరే పెరిగాడు స్టోరీ తీసుకుంటే. కాబట్టి ఆ పాత్ర కూడా చాలా కీలకం. మంచి స్టఫ్ ఉన్న నటి అని అయితే అద్భుతంగా జిజియాబాయి పాత్ర పోషిస్తుంది. అంటే తల్లి ఒక కొడుకులు ఇలా యోధులుగా కొడుకు కానీ మనవడు కానీ ఇంత యోధులుగా మారారంటే తల్లి పాత్ర చాలా ఉంటుంది అది. సో చూద్దాం సార్, మొత్తానికి ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది ఏం సంగతి చూద్దాం. నమస్తే.